Let's start with question number 2. Question number 2 ఏమంటుంది సార్, డిఫైన్ జడ్జ్మెంట్ అండ్ వాట్ ద జడ్జ్మెంట్ షుడ్ కంటైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి, జడ్జ్మెంట్ ఎక్కడ డిఫైన్ చేసింది సార్? సెక్షన్ నెంబర్ 2(9) లో డిఫైన్ చేసింది సార్. 2(9) ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్. ఆ మాత్రం అయితే తెలియాలి, రైట్ సార్. సో వాట్ ఈస్ జడ్జ్మెంట్ సార్? సో సింపుల్గా మనం ఇలా అనుకోవచ్చా, ద స్టేట్మెంట్ విచ్ ఇస్ గివన్ బై అ జడ్జ్ ఆన్ అ గ్రౌండ్స్ ఆఫ్ డిక్రీ ఆర్ ఆర్డర్. అంటే ఒక స్టేట్మెంట్ ఏదైతే జడ్జ్ ఇస్తున్నారో దేన్ని బేస్ చేసుకోనంటే గ్రౌండ్స్ ఆఫ్ డిక్రీ ఆర్ ఆర్డర్. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్, దాట్స్ ఆల్. నో సార్, వెరీ ఈజీ డెఫినేషన్, రైట్ సార్. ఇక్కడ చూడండి, జడ్జ్మెంట్ మీన్స్ ద స్టేట్మెంట్ గివెన్ బై ద జడ్జ్ ఆఫ్ ది గ్రౌండ్స్ ఆఫ్ అ డిక్రీ ఆర్ ఆర్డర్. సో ఆబ్వియస్లీ విత్ సెక్షన్ సార్? సెక్షన్ నెంబర్ 2(9) జడ్జ్మెంట్ గురించి మాట్లాడుతుంది సివిల్ ప్రొసీజర్ కోడ్లో. జడ్జ్మెంట్ మీన్స్ ద స్టేట్మెంట్ గివెన్ బై ద జడ్జ్ ఆఫ్ ది గ్రౌండ్స్ ఆఫ్ అ డిక్రీ ఆర్ ఆర్డర్, రైట్ సార్. అలానే ఆబ్వియస్లీ వాట్ ఇట్ కంటైన్స్, అంటే ఆ జడ్జ్మెంట్ లోపల ఏమేమి ఉంటుంది. సో అది మళ్ళీ ఎలా చెప్పారంటే సార్, ఆబ్వియస్లీ చిన్న కోడ్స్కి కంటెంట్స్ ఒకలాగా ఉంటాయంట, అలానే పెద్ద కోడ్స్కి ఒకలాగా ఉంటాయంట. సో చిన్న కోడ్స్ ఏంటి సార్? సో ఆబ్వియస్లీ స్మాల్ కాజెస్ కోడ్స్ అంటే చిన్న కోడ్సేనా? జడ్జ్మెంట్ ఆఫ్ స్మాల్ కాజెస్ కోడ్స్. మిగతా అన్ని కోడ్లు పెద్ద కోడ్లే కదా సార్, కరెక్ట్ ఆర్ నాట్ సార్? సో ఒకసారి చూద్దాం సార్ ఏమేమి ఉంటుంది సార్. సో దీనిలో వచ్చేసి 2 పాయింట్లు ఉంటాయి సార్, దీనిలో 4 పాయింట్లు ఉంటాయి. అంటే ఇక్కడున్న 2 కలిపి ఇంకొక 2. సో సింపుల్ అండ్ క్లీన్ లాజిక్. ఒకసారి చూద్దాం సార్ ఏమేమి ఉంటుందో. ఆర్డర్ 20 రూల్ నెంబర్ 4 కంటెంట్స్ ఆఫ్ జడ్జ్మెంట్. ఆర్డర్ 20 దేని గురించి మాట్లాడుతుంది సార్? జడ్జ్మెంట్ అండ్ డిక్రీ గురించి మాట్లాడుతుంది, రైట్ సార్. సో జడ్జ్మెంట్ ఆఫ్ స్మాల్ కాజెస్ కోడ్స్లో ఏమేమి ఉంటుంది? సో రూల్ నెంబర్ 4(1)లో అకార్డింగ్ టు ఆర్డర్ 20 రూల్ నెంబర్ 4(1) ఆ జడ్జ్మెంట్ ఆఫ్ స్మాల్ కాజ్ కోడ్ కంటైన్స్ పాయింట్స్ ఫర్ డిటర్మినేషన్ డిసిజన్. అంటే పాయింట్స్ ఉంటాయంట, దేన్నైతే డిటర్మైన్ చేయాలో దాని ఒక డిసిజన్ ఉంటుందంట, అంతే, క్లోజ్. నెక్స్ట్ సెకండ్ చూడండి, జడ్జ్మెంట్ ఆఫ్ అదర్ కోడ్స్. పైనేమో జడ్జ్మెంట్ ఆఫ్ స్మాల్ కాజెస్ కోడ్స్, కిందేమో జడ్జ్మెంట్ ఆఫ్ అదర్ కోడ్స్. అదర్ కోడ్స్ గురించి ఎక్కడ చెప్పారు సార్? ఆర్డర్ నెంబర్ 20 రూల్ నెంబర్ 4(2), రైట్ సార్. సో అకార్డింగ్ టు ఆర్డర్ 20 రూల్ నెంబర్ 4 సబ్ రూల్ 2 ఆ జడ్జ్మెంట్ ఆఫ్ అదర్ కోడ్ కంటెంట్స్ ఏమేమి ఉంటుంది? దీనిలో కూడా మళ్ళీ పాయింట్స్ ఉంటాయా? పాయింట్స్ ఫర్ డిటర్మినేషన్ ఉంటుందా? డిసిజన్ కూడా ఉంటుందా? అలానే ఇంకా ఎక్స్ట్రా ఏముంటాయంటే ఫ్యాక్ట్స్ ఉంటాయి, బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ ఉంటాయి, రీజన్స్ ఫర్ సచ్ డిసిజన్ కూడా ఉంటాయి, రైట్ సార్. సో బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్, పాయింట్స్ ఫర్ డిటర్మినేషన్, డిసిజన్ దేర్ ఆన్, ద రీజన్ ఫర్ సచ్ డిసిజన్. ఇఫ్ యూ అండర్స్టాండ్ సార్, ఈ 2 పాయింట్లు ఇక్కడ కూడా మ్యాచ్ అవుతుందా? సో బై డిఫాల్ట్గా జస్ట్ మనం ఇంకా 2 ఎక్స్ట్రా నేర్చుకుంటే అయిపోయినట్టే. లేకపోతే ఇది నేర్చుకోండి సార్ సరిపోతుంది, దీనిలో 2 పెట్టుకోవచ్చు, డన్. బట్ సీ సార్, ప్రొవిజన్ స్టేట్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్ సార్, యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్.